నియోజకవర్గ పరిశీలకులపై తప్పుడు ఆరోపణలను ఖండించిన దేవీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్పై 3 పత్రికలలో తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో నియోజకవర్గ పరిశీలకులు మరియు శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి 11 మండలాల కార్యకర్తలతో మమేకమై పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన సంవత్సర కాలంలోనే మండల నాయకత్వ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం ఎప్పటికప్పుడు పార్టీ బలోపేతంపై కృషి చేస్తున్న వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని ఖండించారు. అదేవిధంగా దేవీపట్నం మండలంలో ఉన్న పత్రికా సోదరులు ఒక ఫార్వర్డ్ వార్తా గ్రూపులో వచ్చినప్పుడు అందులో వాస్తవాలను గమనించకుండా మీరు ప్రచురింప చేయటం మంచిది కాదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 3 పత్రికల్లో ప్రచురించిన అసత్య వార్తల గురించి చర్చించడం జరిగింది. మా రంపచోడవరం అబ్జర్వర్ కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఆయన కులపరంగా ఆయన ఒక సామాజిక వర్గానికి చేస్తున్నారని నిరాధారమైన విషయాలు ఈరోజు పేపర్లో రాయడం జరిగింది. సోదరులారా, అది చాలా తప్పు. ఆయన 11 మండలాలకి అబ్జర్వర్గా వచ్చారు సంవత్సరం క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మండలంలో ఏ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం, అక్కడ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గంలో పర్యటించడం, ఏ సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా వెంటనే ఎత్తి వాళ్ళ సమస్యని సాల్వ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి శ్రీ కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన రాష్ట్రంలో చాలా బీసీ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు దేవస్థాన ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా చేస్తున్నారు. రంపచోడవరం అబ్జర్వర్గా చేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఎవరో పత్రిక ఇచ్చారో లేకపోతే ఇవ్వలేదో మీరు సొంతంగా రాశారో సోదరులరా, ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయొద్దని, ఏదైతే మీకు ఏమైనా సమస్యలుంటే నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే గారికి కానీ రాష్ట్ర పార్టీకి కానీ తెలియపరచాలి. ఇలాగా క్యాస్ట్ అసెంట్ చేసి మాట్లాడడం, ఆయన బీసీ సామాజిక వర్గం అయినా సరే 11 మండలాల్లో కూడా ఏ బీసీకి సపోర్ట్ చేసిన దాఖలాలు మేము చూడలేదు ఇప్పటి వరకుని. అన్ని మండలాల్లో కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా, పార్టీ ఇచ్చిన సంకేతాలను తూచా తప్పకుండా ఈరోజు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు రంపచోడవరం నియోజకవర్గంలోనూ దేవీపట్నం మండలంలోని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటు ఎమ్మెల్యే గారు అయితేనే అబ్జర్వర్ గారు అయితేనే ఏ సమస్య లేకుండా మా రంపచోడవరం నియోజకవర్గం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరో కావాలని మా పార్టీలో విభేదాలు సృష్టించాలని, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కోవర్ట్లో ఉండి మా పార్టీని ఇంకా భ్రష్టు పట్టించాలని ఏమో ప్రయత్నం చేస్తున్నారేమో. అది పెట్టుకున్న ఎవరన్నా మీకు ప్రెస్ నోట్ ఇస్తే అది మీకు భద్రపరుచుకుని మా మండల నాయకుల్ని వివరణ కోరాలి. అలా కాకుండా ఓ క్యాస్ట్ పరంగానో ఇంకో పరంగానో మాట్లాడి తెలుగుదేశం ఉన్న పార్టీలో ఉన్న నాయకుల్ని డిగ్రేడ్ చేసే విధంగా వార్తలు ప్రచురిస్తే ఊరుకునేది లేదని, రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే రంపచోడవరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే శిరీషాదేవి గారు, కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అబ్జర్వర్ గారు ఇద్దరు కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 11 మండలాల్లో కూడా ఎటువంటి విభేదాలు లేవు. అందరూ కలిసి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు రాతలు ఇంకెప్పుడు రాయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.